హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవాజ్ కిచెన్. ఈరోజు స్పెషల్ పుదీనా చట్నీ అండి. హోటల్ స్టైల్లో రుచికరమైన పుదీనా చట్నీ ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను. ఈ పుదీనా చట్నీని ఒక్కసారి చేసుకొని తిన్నారంటే టేస్ట్ మీరు జన్మలో మర్చిపోరండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకొని తినండి, మీకే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా చేయాలో చూపిస్తాను. స్టార్ట్ చేద్దామా? ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసిన తర్వాత ఒక స్పూను శనగబ్యాళ్ళు, ఒక స్పూన్ ఉద్దిబ్యాళ్ళు, ఆ తర్వాత ధనియాలు ఒక స్పూను సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టి అన్నీ వేపించుకోవాలి. ఎండుమిర్చి, ఆ తర్వాత జీలకర్ర వేసి కరివేపాకు, ఆ తర్వాత పచ్చిమిర్చి అండి చూసి వేసుకోండి. పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు ఉన్నాయి కాబట్టి చూసి వేసుకోండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేపించాక ఇప్పుడు టమాటాలండి, 4 టమాటాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక కట్ట పుదీనా, ఆ తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ అన్నీ వేసుకోవాలి అండి. చింతపండు కూడా వేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ వేసి తగినంత పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, సరిపడా ఉప్పును వేసుకోవాలండి. అన్నీ కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ కలుపుకొని ఇలా మగ్గించుకోవాలండి. మీరు మూత పెట్టైనా మగ్గించుకోవచ్చు, కానీ ఇది తొందరగా మగ్గిపోతుందండి. ఈ విధంగా అంతా బాగా మగ్గాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆ తర్వాత చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఉండాలండి చట్నీ. చూడండి, చాలా నున్నగా కాకుండా ఈ విధంగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. ఆయిల్ వేసాక ఆయిల్లో ఆవాలు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, వట్టి మిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు వేసి ఇంగువ కూడా వేసుకోవాలండి. దీనివల్ల టేస్ట్ మరింతగా పెరిగిపోతుంది చట్నీకి. వేసి దీన్ని వేయించాక చట్నీ పైన వేసుకోవాలండి పోపుని. చూసారు కదండి, రుచికరమైన ఈ చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మీరు ఈ టేస్ట్ని మాత్రం మర్చిపోరండి. ఇది మాత్రం గ్యారంటీ. చేసుకొని తినండి. వేడివేడి అన్నంలోకి ఈ చట్నీ వేసుకొని తింటే ఆ రుచే వేరండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదండి. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.